Hi friends, hi to all the lovely people. This is Vasanta from Vareva Vikasini YouTube channel. I hope my all friends are fine and best. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ డబల్ ధమాకా వ్లాగ్. అది వచ్చేసి మటన్ బోన్ కర్రీ అండ్ మటన్ బోటీ కర్రీ మా మమ్మీ చేస్తుంది అండ్ మా పాప హోస్టింగ్ చేస్తుంది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి మీ ఒక వాల్యుబుల్ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. అది మా ఇంట్లో మా అమ్మమ్మ ఎక్కువగా చేసే స్పెషల్ డిష్. అదేంటో మా అమ్మమ్మని అడిగి తెలుసుకున్నాం. హాయ్ అమ్మమ్మ. హాయ్ అమ్మ. ఏం స్పెషల్ చేస్తున్నావు? ఈరోజు బోన్స్కు స్పెషల్ కూర చేస్తున్నా. తెలంగాణలో చేసేది కాళ్ళ సూరమ. అది ఎట్లా చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. సరే సరే, ఫస్ట్ ఏం చేయాలి? బోన్స్ కడిగి ఇక్కడ కుక్కర్లో వేసినాను బోన్స్ వేసిన. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు చేస్తున్నా. వేసిన తర్వాత ధనియాలు మిరియాల పొడి వేస్తున్నా. పసుపు వేస్తాను. దాని తర్వాత అల్లం వెల్లిగడ్డ వేస్తాను. వాళ్ళకి ఒక స్పూన్ వేస్తాను అల్లం వెల్లిగడ్డ. మామూలుగా అయితే కలిసి అంతా పసుపు వేసిన మామూలుగా మనం వేసుకున్నంత. తర్వాత విడబోయాలా? దాని తర్వాత కారం వేస్తుంది. ఒక పులుసు కారం వేస్తుంది. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలా? సాల్ట్ వేస్తుంది. ఇది ఉప్పు వేస్తుంది. ఉప్పు వేస్తుంది. వేసినాక నూనె వేస్తాం. నూనె ఎంత వేయాలి? నూనె ఈ పావుతోనే 3 పావులు వేస్తాను. కొంచెం చింతపండు వేస్తుంది. కొంచెమే కాళ్ళకు తగ్గట్టు వేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా ఎసరు పోస్తుంది. అంత మిక్సీ వేసి ఎసరు పోసి ఇదంతా మిక్స్ చేయాలా? అంతా మిక్స్ చేయాలి. వాటర్ పోసిన ఇదంతా మిక్స్ చేస్తారు. కుక్కర్ మూత పెట్టేస్తుంది. ఎన్ని విజిల్స్ కావాలి? 6 రావాలి. 6 వస్తే అయిపోయినట్టు. పొయ్యి పెట్టేసిన. ఉడికిన తర్వాత దించేసి కొత్తిమీర చల్లి ధనియాల పొడి చల్లుకొని పెట్టేస్తాం. అంతే. ఇది బోటి ఉడకబెట్టిన
ఉడకబెట్టి ఉడకబెట్టిన తర్వాత ఏం చేయాలి? కొంచెం ఉడకబెట్టి క్లీన్ చేసి కట్ చేసుకొని కడిగి మంచిగా నీట్గా కడుక్కొని ఫస్ట్ నూనె పోసుకొని నూనె పోసిన తర్వాత ఉల్లిగడ్డ వేసి దాని తర్వాత ఎర్రగా అయినాక ఉల్లిగడ్డ పసుపు అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. పసుపు అల్లం వెల్లిగడ్డ వేసి తర్వాత ఇది బోటి వేసుకోవాలి. బోటి వేసినాక ఉడికిన ముందు జర కొంతసేపు అయినాక నూనెలో ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసిన 10-20 నిమిషాలకి 2 టమాటాలు వేసుకొని దగ్గరికి అయిన తర్వాత మసాలా పొడి కొత్తిమీర చల్లుకోవాలి. 2 స్పెషల్సా? 2 స్పెషల్. ఈరోజు ఎందుకు 2 స్పెషల్స్? సండే కాబట్టి మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి నేను ఉంటా కాబట్టి చేస్తున్నా. అన్ని చేయాలి మా ఆడియన్స్కి చూపిస్తా. ఉడికినాక గిన్నెలో పోసి చూపిస్తా. అలా గల్ల పోయాలి. చూసారు కదా, మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది. చేసినాక తిని చూద్దాం. అమ్మమ్మ బోటి తయారు చేసినావా? చేస్తున్నా. ఇప్పుడు ఒక్కటి అయింది. ఇంకొక లెక్క తీసుకో. 5 రీల్స్ వచ్చేయాలి. కట్ వస్తే మా అమ్మ దింపేస్తుంది. అప్పుడు చూద్దాము. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి దాంట్లో పోస్తున్నావు. ఎందుకు? అమ్మమ్మ దించేస్తున్నావా? ఇప్పుడు దించినాక ఏం చేస్తావు? ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేస్తారంట. దించేసింది. 6 కేజీస్ వచ్చాయంట. అడుగు ఏం చేస్తున్నావు? ఇట్లే ఊస్తారు. చూలు ఇక్కడ తెచ్చుకో. అమ్మమ్మ విజిల్స్ వచ్చాయి కదా, మళ్ళీ ఎందుకు అట్లా చేస్తున్నావు? ఓపెన్ చేసి తీసి చూడాలి. తీసి కొత్తిమీర కలుపుకోవాలి. కొత్తిమీర వేయాలి. బౌల్ వేస్తాను. బౌల్ వేసి అమ్మమ్మ ఉడికిందా? ఉడికింది. మొత్తం ఉడికినట్టయింది. రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేస్తా ఇప్పుడు. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేస్తాం.
కలుపుకొని మూత పెట్టుకోవాలి. అమ్మమ్మ ఎంతసేపు పెట్టాలి? 10 నిమిషాలు పెట్టాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. రెడీ అయింది. ఇక ఇలా పెట్టిన మళ్ళీ ఒకసారి కడుక్కొని నీట్గా మళ్ళీ ఒకసారి కడుక్కొని కుక్కర్లో వేస్తాం. కుక్కర్ వేసిన తర్వాత కారం వేస్తాం. కారం వేసి కారం వేసి నల్ల వెల్లిగడ్డ వేస్తాం. నల్ల వెల్లిగడ్డ చాలా నువ్వు ఈ కూరలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఇక్కడ నేర్చుకున్నా. నేను ఒక పిల్లలనే ఉండే నాకు ఒక మేము 30 ఏళ్ళ కింద అడ్డిమెట్ల కిరాయికున్నాం. నేను చిన్నగానే ఉన్నా, పెద్దగా ఏం లేదు. ఒక్క నిమిషం వండుతుంటే మేము అమ్మ పుట్టలేదు అప్పుడు. అమ్మ వండుతుంటే చూసిన నేను. ఇల్లు ఓనరామే వండుతుంటే చూసిన. చూసి నేను ఒకసారి ట్రై చేద్దామని చేసిన. చేస్తే మంచిగా ఉంది అన్నాడు తాతయ్య. బాగుంది, మంచిగా వండింది, బాగుందా అని చెప్పింది. ఆమె కూడా తిన్నది. చూసి ఇట్లా ఇట్లా నేర్చుకొని ఇట్లా వండాలి, ఇంకా పెద్ద పెద్ద దావతులు వస్తాయి, పెద్ద పెద్దవి వస్తాయి, మంది ఎవరు వచ్చి చెయ్యరు, మనమే చేసుకోవాలి అని చెప్పి అప్పటి నుండి ఒకటి ఆమెతోని అన్నీ నేర్చుకున్నాను. మా మమ్మీ నాకు అంత తెలివి లేకముందే నాకు పెళ్లి చేసింది. మా అమ్మతో ఏం నేర్చుకోలేదు. నేను సిటీకి వచ్చి సిటీలోనే నేర్చుకున్నాను అన్నీ. ఇప్పుడు నేను సిటీకి వచ్చి కూడా 40 సంవత్సరాలు అవుతుంది. సిటీకి ఎందుకు వచ్చినా అంటే తాతయ్య రైల్వే జాబ్ వచ్చింది. అన్న చుట్టాలను పెట్టించారు జాబు. పెట్టిస్తే నన్ను కూడా ఇక్కడనే తీసుకొచ్చి ఇక్కడనే ఉంచారు. ఇక్కడికే వచ్చిన నేను సిటీ. అడ్డిమెట్ల ఉన్నా 10 సంవత్సరాలు. అడ్డిమెట్ల 10 సంవత్సరాలు ఉన్నా. 10 సంవత్సరాల తర్వాత మీ మమ్మీ పుట్టింది. మీ మమ్మీ పుట్టాక తాతయ్య కోటార్స్ వస్తే సీతాఫలం మండికి ట్రాన్స్ఫర్ అయింది. రైల్వే జాబ్. రైల్వే కోటార్స్. సీతాఫలం మండి కోటార్స్, రైల్వే కోటార్స్ వస్తే మీ మమ్మీ 2 ఏళ్ళు ఉంది. ఆ 2 ఏళ్ళు ఆమె తీసుకొని కోటార్స్కి వచ్చి ఇక అన్నీ నేర్చుకున్నా. నేను అన్నీ వచ్చినాయి నాకు. ముసలోళ్ళు ఉన్నారు. మా అత్త తల్లి, మా అత్త, 3 ముసలోళ్ళని చూసుకొని అన్ని వంటలన్నీ నేర్చుకొని అన్నీ పెద్ద పెద్ద పనులు కూడా చేసిన. వంటలు చేసిన, అన్నీ చేసిన. పండుగలు చేసిన, పబ్బాలు చేసిన, అన్నీ చేసి మా మమ్మీకి ఏం నేర్పించలేదు. మమ్మీకి ఏం నేర్పించలేదు. చదువు ఒకటే నేర్పించిన. ఇంగ్లీష్ మీడియం వేయించిన. 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడంగానే స్కూల్లో జాయిన్ చేసిన. ఆమెకు తీసుకొచ్చి తినబెట్టుడు చేసుడు అదే పని. ఆమెకు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, పని తర్వాత నేర్చుకుంటుందని నేనేం నేర్పలేదు. ఆమె ఇక్కడే 4 కాలం శీలం చూసి ఇక్కడ చూసి నేర్చుకుంటాను. అంతే. ఇప్పుడు మా మమ్మీ కూడా నీలాగా బాగా చేస్తుంది. అలాగనే చేస్తుంది. బాగా చేస్తుంది. అదే డాడీ గురించి కట్ అయ్యింది చెప్పు. డాడీ చేస్తాడు మంచిగా ఉంటాడు. కూర వండుతాడు, మంచిగా చికెన్ వండుతాడు, చేపలు ఫ్రై చేస్తాడు, చేపల కూర వండుతాడు, బగారాన్ని వండుతాడు, చికెన్ చేస్తాడు,
అన్నీ చేస్తాడు జాయికి అన్నీ వస్తాయి. జాయి చేస్తాడు మా మమ్మీ తిండి. మీ మమ్మీ వాళ్ళ నాయనమ్మ మిరపకాయలు ఒట్టి మిరపకాయలు తెచ్చి నాతో దంచిపించేది. నూరు అంటే అర్థం కాదు, దంచిపించేది నాతో. దంచితే నాకు అలవాటు లేక చేతి నిండా పప్పులు వచ్చినాయి. చేతి నిండా పప్పులు వచ్చి నాకు అన్నం తినరాలేదు. ఇంకా తాతయ్య డ్యూటీకి వెళ్ళి వచ్చినాక ఎందుకు మా కొంతరా కాదు ఎందుకు అనిపించినావు కానీ తాతయ్య ఓపెన్ చేసింది తాతమ్మ మీద. అప్పుడు మళ్ళా కారం పొడి కొనుక్కొచ్చింది. అప్పటి నుండి నేను నోరు నాకు దాంట్లో నాకు తెలియదు. నోరుకి ఇచ్చింది తెలియలేదు నాకు అప్పుడు చిన్నగా ఉన్నా. ఎన్ని ఇయర్స్ 14 సంవత్సరాలు ఉన్నా. 14 డేస్ అన్నీ వేసిన కలిపి పొయ్యిన పెడతా. ఇది కూడా 3 సీట్లు రాగానే ఇది వేస్తారు ఎక్కువ ఉండదుగా. మూత పెట్టుకొని పొయ్యిలో పెట్టుకోవాలి. 3 సీట్లు రావాలి. 3 సీట్లు వస్తే ఉడికినట్టే అయిపోతుంది. జల్దీ అయిపోతుంది. ఫస్ట్ ఉడకబెట్టిన కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇంకా 5 నిమిషాలు అయితే తీసేస్తాం. అదేంటిది? అది బిర్యానీ అన్నం. మా బోటి కూరలకి బాన్స్లకి కమ్మ ఉంటుంది అన్నం, అందుకే అది కూడా వండిన. బగారా అన్నం అన్నదే, బిర్యానీ అన్నం అన్న అదే. బోటి కర్రీ, బాన్స్ కర్రీ ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీస్ ప్రిపేర్ అయిపోయింది కదా, టేస్ట్ బాన్స్ కర్రీ, బోటి కర్రీ టేస్ట్ చూపించడానికి బాగుందా? ఇది బోటి కర్రీ. ఓకే ఫ్రెండ్స్, కర్రీస్ అయితే సూపర్ ఉన్నాయి. మీకు కూడా ఇట్లా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లో సండే స్పెషల్ ధమాకా మటన్ బోన్ సూప్ కర్రీ అండ్ బోటి కర్రీ చూసేశారు కదా. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి రిపీట్ కాకుండా ట్రై చేస్తాము మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం. అండ్ అలాగే ఈ కుకింగ్ వ్లాగ్లో మా మమ్మీ చేసిన వంట అండ్ మా పాప చేసిన హోస్టింగ్ ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.